అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో హిందువులకి, క్రైస్తవులకి ఒక చిన్న పేచీ వచ్చింది. ఎక్కడంటే ప్రసాదం దగ్గర. అసలు ఏంది ఈ ప్రసాదం గూడా ఏంది అని జెప్పేసి నేను చాలా రోజులు ఆలోచించిన. బైబిల్‌ని చాలా రోజులు స్టడీ చేసిన. అంటే బైబిల్ ఏం చెప్తుందో ప్రసాదం గురించి చెప్పడం అనేది చాలా పెద్ద విషయం అయిపోద్ది. అంటే లెంత్ అయిపోద్ది వీడియో చేయాలంటే. మీకు సింపుల్‌గా ఒక విషయాన్ని చెప్తా. క్రైస్తవులు మొట్టమొదట బైబిల్‌లో ఏం చేస్తారంటే 2 ఆజ్ఞలుంటాయి. ఏందంటే నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతోను భగవంతుని ప్రార్థించాలనేది ఒకటి ఆత్మతో. ఇంకొకటి ఏందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. ఇది బైబిల్ మొత్తానికి సరిపోయే ఒకే ఒక ఆజ్ఞ. ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. ఈడి ఆజ్ఞ ఎప్పుడో మర్చిపోయిండు. ఎవరు? క్రైస్తవుడు. ఎట్లా అనేది చెప్తా. ఇప్పుడు మన పక్కన ఒక హిందూ వాళ్ళకి దేవుడిని తెలుసుకోలేదు ఇంకా. సరే, వాళ్ళకున్న ప్రేమను బట్టి వాళ్ళ ఇంట్లో పాయసం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా ఆ విగ్రహాల దగ్గర పెట్టి, ఆ పటాల దగ్గర పెట్టేసి ప్రేమతో మనకిస్తారు. నువ్వు ఏడ ప్రేమ చూపించినావు? నువ్వు తీసుకో. అబ్బా మేము తినమండి, మేము తినేదానికి అవ్వదండి, మా పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ చెప్తే నీకు చదువు వస్తుంది కదా, నీకుంది కదా నాలెడ్జ్. బైబిల్ నువ్వు చదవవా? తెలుసుకోవా? తెలుసుకున్నది ప్రజలకు చెప్పవా? ఏం ఆలోచిస్తున్నావు? ఒకే ఒకటండి, నిజంగానే క్రైస్తవులు పక్కన వాళ్ళని ప్రేమించట్లా, ద్వేషిస్తున్నారు. కానీ పక్కన వాళ్ళు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో నా జీవితంలో జరిగిన ఒక సీరియస్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నా. ఇక్కడ నా చుట్టూ ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి, హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి. ముస్లిమ్స్ అయితే రంజాన్ సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళు ఏం విగ్రహాల దగ్గర ఏం పెట్టరు, డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి మాకు ఇచ్చేస్తారు. మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ. హిందువులండి, మేము క్రైస్తవులు అని తెలుసుకొని వాళ్ళు ప్రసాదం చేసిన తర్వాత పటాల దగ్గర పెట్టడానికి ముందు పక్కన తీసి పెట్టి తీసుకొని వచ్చి మాకు ఇస్తున్నారు. అమ్మ అంటే, అన్న మాకు తెలుసు అన్న, మేము అక్కడ ఏం పెట్టలేదు, మీరు తీసుకోండి అన్న, నేను ముందుగానే పక్కన పెట్టి తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నామన్నా, మేము పటాల దగ్గర ఏం పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకున్న ప్రేమ మీకు ఎందుకు లేదు? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిందంటే అసలు ఏమనుకుంటున్నారు? దానికి ఎంత మీనింగ్ ఉందనుకున్నారు? క్రైస్తవులందరికీ చెప్తున్నా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించనుంది కదా, అసలు ప్రేమ అంటే ఏంది అనేది బైబిల్ ఎక్కడుందో మీకు తెలుసా? ప్రేమ గురించి ఒక అధ్యాయమే ఎక్స్ప్లెయిన్ చేశాడు భగవంతుడు. మీకు అది కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఆ అధ్యాయం పేరు చెప్తాను మీకు, అది మొత్తం చదవండి.